మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక సులభమైనటువంటి శ్లోకము, భగవద్గీతలోని సులభమైనటువంటి శ్లోకం మరొకటి తెలుసుకుందాం. దీని వెనుక ఉన్నటువంటి కథ కూడా ఒకటి తెలుసుకుందాం. అంటే నాకు ఈ శ్లోకం గురించి తెలుసు, కానీ ఇందులో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు సంబోధించినటువంటి, అర్జునుడిని సంబోధించినటువంటి గుడాకేశ అనేటువంటి ఆ పదము, ఆ గుడాకేశుడు అంటే ఎవరు అనేటువంటిది నాకు తెలియదు. అందుకొరకనే పుస్తకం భగవద్గీత వెరిఫై చేశాను, కానీ అందులో దొరకలేదు. సోషల్ మీడియాలో రావడం జరిగింది. దాన్ని చూసి తప్పకుండా ఇది మీ ముందుంచాలని అనిపించింది. గీతలోని విభూతి యోగంలో, అంటే విభూతి యోగం అంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టి లోపల తాను ఎక్కడెక్కడున్నాడో తన స్వరూపాలు, తన ప్రతిరూపాల గురించి చెప్పేటువంటి దాన్ని విభూతి యోగం అని చెప్పడం జరిగింది. 10వ అధ్యాయం విభూతి యోగం 20వ శ్లోకం అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం. అదేంటంటే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, అర్జునుడిని కృష్ణుడు గుడాకేశ అని సంబోధిస్తున్నాడు. ఓ గుడాకేశ అంటే ఓ అర్జున, అంటే గుడాక అంటే నిద్ర, కేశ అంటే జయించినవాడు. గుడాకేశ అంటే అతి నిద్రను జయించినటువంటి వాడు. అంటే ఇక్కడ ఏంటంటే మనిషి రెండుడికి లొంగిపోతాడు, ఎక్కువ శాతం రెండుడికి సోమరి. అంటే అతి నిద్రపోతాడు, అతిగా భోజనం చేస్తాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటుండంటే గుడాకేశ అంటే ఓ అర్జున, ఓ గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడా, ఇంద్రియాలను జయించినటువంటి వాడా అని సంబోధిస్తున్నాడు. అహమాత్మ అంటే అందరి లోపట అహం నేను, ఆత్మస్వరూపంగా గుడాకేశ ఓ అర్జున, ఆత్మస్వరూపంగా నేను సర్వభూతాశయస్థిత అంటే సర్వ అంటే అన్ని, భూతములు అంటే ప్రాణులు, అన్ని సర్వభూతములు అంటే అన్ని ప్రాణుల యందు, అన్ని జీవరాశుల యందు, శయస్థిత అంటే ఉన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఓ గుడాకేశ అంటే ఓ అర్జున, నేను అన్ని ప్రాణుల యందు కూడా స్థిరమై ఉన్నాను అని చెబుతూ అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ అన్నాడు. అంటే అహం నేను, ఆదిత్య అంటే ఆదిని, మధ్యంచ మధ్యమును, అంతం అంటే అంత్యమును, అంటే సృష్టి స్థితి లయకారుని, ఈ మూడు కూడా నేనే అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఈ గుడాకేశ అంటే ఏందనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. గుడాకేశుడు అంటే ఒక రాక్షసుడు. ఆయన రాక్షస వంశంలో పుట్టాడు, కానీ విష్ణు భక్తుడు, మహావిష్ణు భక్తుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి లాగా నిరంతరము తపస్సు చేస్తూ ఉన్నాడు విష్ణు గురించి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి ఆ రాక్షసుడు గుడాకేశుడు యొక్క తపస్సుని మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ గుడాకేశుడు నాకు ఎలాంటి అవసరం లేదు, ఎలాంటి వరం అవసరం లేదు, ఇంకా వేల సంవత్సరాలు కూడా నిన్ను తపిస్తూ ఉండాలి, తపిస్తూ చివరికి నీ యొక్క సుదర్శన చక్రంతో నేను మరణించాలి, నీ సుదర్శన చక్రంతో నా తల ఖండించబడాలి, నీ చేతిలోనే నేను చనిపోవాలని వరం కోరుకుంటాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ చివరికి ఆ వైకుంఠ ద్వాదశి నాడు శ్రీకృష్ణుడు, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మరి ఆ గుడాకేశుని తలను ఖండించడం జరుగుతుంది. వెంటనే అతని యొక్క శరీరం అంతా కూడా రాగిగా మారిపోతుంది. అంటే అతని యొక్క శరీరం మాంసం అంతా కూడా రాగి లోహంగా మారిపోతుంది. ఆ గుడాకేశుడి యొక్క ఎముకలన్నీ కూడా వెండిగా మారిపోతాయి. ఆ మలినాలు, శరీరంలోని మలినాలన్నీ కూడా కంచుగా మారిపోతాయి. చూడండి, ఇక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ విధంగా మారిపోయిన తర్వాత ఇంకా ఏమంటాడంటే, ఎప్పుడు కూడా నీ దగ్గరనే భక్తుడిగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి అప్పుడు ఏం చెప్పారంటే, ఈ యొక్క రాగి పాత్రలో నాకు ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టాలి అని లోకానికి చెప్తాడన్నట్టు. ఈ యొక్క రాగి పాత్ర, ఇతను మహాభక్తుడు కాబట్టి ఈ రాగి పాత్రలో నాకు ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టినట్టయితే ఆ నైవేద్యంలో ఎన్నైతే మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠంలో తన దగ్గర ఉంటాడు. అంటే ఎవరైతే, ఏ భక్తుడైతే విష్ణుమూర్తికి రాగి కంచం లోపట
మరి నైవేద్యం పెడతాడో ఆ నైవేద్యంలో ఎన్ని మెతుకులైతే ఉన్నాయో అన్ని మెతుకులు నా దగ్గర వైకుంఠంలో అన్ని వేల సంవత్సరాలు నా వైకుంఠంలో శ్రీనివాసంగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ యొక్క రాగి పాత్రలో మరి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం అనేటువంటిది అన్ని దేవాలయాల్లో ఈ రాగి పాత్రలోనే నైవేద్యం పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. అంటే అంత గొప్ప భక్తుడు గుడాకేశుడు. అంటే గుడాకేశుడు అంటే గొప్ప భక్తుడు, ఒక రాక్షస వంశంలో జన్మించినటువంటి వాడు. అదేవిధంగా గుడాకేశుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు. గుడాకేశుడు అంటే నిద్రను అతి భోజనాన్ని కూడా జయించినటువంటి వాడు. అంత గొప్పవాడు కాబట్టి భక్తుడు కాబట్టి ఇక్కడ గుడాకేశుడు శ్రీకృష్ణుడు భక్తుడే. ఇక్కడ అర్జునుడు కూడా మరి ప్రియాతి ప్రియమైనటువంటి భక్తుడు అనేటువంటిది ఇక్కడ. అందుకొరకనే గుడాకేశ అని కృష్ణుడు మరి అర్జునుడిని సంబోధించడం జరిగింది. ఇది ఈ గుడాకేశ అనేటువంటి దానికి అర్థం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.